అదేవిధంగా వీళ్ళు చాలా గొప్పగా ముఖ్యమంత్రి గారు మాది రైతు సంక్షేమ ప్రభుత్వం, రైతులకు అండగా నిలిచేటటువంటి ప్రభుత్వం, రైతు పక్షపాత ప్రభుత్వం అని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు. ఇవాళ బుగ్గన గారు గత సంవత్సరం బడ్జెట్ ప్రసంగంలో పారాగ్రాఫ్ నెంబర్ 23లో వారు ఏమన్నారండి, వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని కింద 64,06,000 మంది రైతులకు మేము లబ్ధి చేకూరుస్తాం, 15,36,000 మంది కౌలు రైతులకు మేము లబ్ధి చేకూరుస్తామని చెప్పారండి. ఎంత చెప్పారండి? 64 లక్షల మంది రైతులు, 15 లక్షల మంది కౌలు రైతులు. పారాగ్రాఫ్ నెంబర్ 23 బడ్జెట్ స్పీచ్ ఆఫ్ 2019. అదే ఈ సంవత్సరం బడ్జెట్ స్పీచ్కి వచ్చేటప్పటికి దాన్ని ఏ విధంగా మార్చేశారంటే పారాగ్రాఫ్ నెంబర్ 32 అండి, 2020 బడ్జెట్ స్పీచ్. 64 లక్షల రైతులు కాస్త ఒక సంవత్సరంలోనే 46 లక్షలకు తగ్గిపోయారండి. The financial assistance has been extended to 46,51,000 eligible farmers. ఇదేంటి సార్, 64 లక్షలు కాస్త 46 లక్షలు ఎలా అయిపోయింది అంటే 20 లక్షల మంది వ్యవసాయం మానేశారా మీ ప్రభుత్వ హయాంలో? వ్యవసాయం దండగా అనుకుని చెప్పి మీ ప్రభుత్వం ఎలాగో రైతులకు ఏమీ చేసేది లేదని చెప్పి వ్యవసాయాన్ని మానేశారా? రైతులు బలవంతంగా మాన్పించారా మీరు 20 లక్షల మంది రైతుల చేత వ్యవసాయాన్ని? ఈ విధంగా 20 లక్షల మంది రైతులకి కోత పెట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆ విషయం వాళ్ళ బడ్జెట్ స్పీచ్ ద్వారానే మనకు అర్థమవుతుంది, అది కూడా అందరూ కూడా గమనించాలి. అదేవిధంగా కౌలు రైతులు చూడండి, 15,36,000 మంది కౌలు రైతులకు మేలు చేస్తామని చెప్పి ఇప్పుడు ఏమంటున్నారండి, 1.58 lakh టెనెంట్ ఫార్మర్స్ అంటే 1,58,000. అంటే 15 లక్షలు ఎక్కడ, 1,58,000 ఎక్కడ? కనీసం 10% కూడా కౌలు రైతులకు న్యాయం చేయకుండా కోత పెట్టి 20 లక్షల రైతులకు కోత పెట్టి దాదాపు 90% మంది కౌలు రైతులకు కోత పెట్టి మీది రైతు సంక్షేమ ప్రభుత్వమా? మీకు ఆ మాట అనే అర్హత లేదు బుగ్గన గారు. అదేవిధంగా ధరల స్థిరీకరణ నిధి గురించి చాలా గొప్పగా చెప్పారండి గత బడ్జెట్ స్పీచ్లో. ఏమన్నారండి ధరల స్థిరీకరణ నిధి గురించి? పారాగ్రాఫ్ నెంబర్ 32లో 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా 2,000 కోట్ల రూపాయలతో ప్రకృతి వైపరీత్యాల నిధిని కూడా ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటామని చెప్పి పారాగ్రాఫ్ నెంబర్ 32లో దాదాపు 5,000 కోట్ల రూపాయల నిధుల్ని మేము రైతుల కోసం ఖర్చు పెడతాం, వాళ్ళ పంటలను కొనుగోలు చేయడం కోసం ఖర్చు పెడతామని చెప్పి బుగ్గన గారు ప్రస్తావించారు. కానీ ఈ రోజున 2020 బడ్జెట్ స్పీచ్లో అది కాస్త ఏమైందండి? వారు ఏం చెప్తా ఉన్నారు, మార్కెట్ ఇంటర్వెన్షన్ అమౌంట్ to the tune of rupees 2,138 crores has been spent, out of which 1,500 crores were procured during lockdown. అంటే 2,138 కోట్లతో మాత్రమే మేము పంటలను కొనుగోలు చేసాం. దానిలో 1,500 కోట్లు లాక్డౌన్ సమయంలో కొనుగోలు చేసామని చెప్తా ఉన్నారండి. లాక్డౌన్ ఎప్పుడు ప్రకటించారండి? మార్చి 25న. అంటే మార్చి 31కి గత సంవత్సరం అయిపోయింది, 2019-20 ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది. అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఈ ఆర్థిక సంవత్సరంలో మీరు 1,500 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసామని చెప్తే అంటే 2,138లో 1,500 తీసేస్తే 600 కోట్లు, అంటే 5,000 కోట్ల రూపాయలు మేము రైతుల దగ్గర నుంచి పంటలు కొనుగోలు చేస్తామని చెప్పి మీరు చెప్పినటువంటి మీరు 10% 600 కోట్ల రూపాయలు, కేవలం 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైతుల పంటల్ని కొనుగోలు చేయకుండా ఇవాళ రైతుని రోడ్డున పడేసింది మీరు కాదా? అందుకనే మేము చెప్తా ఉన్నాం, 10% కూడా పంటలు కొనుగోలు చేయకుండా రైతుల్ని రోడ్డున పడేసి వారిని ఆత్మహత్యలు చేసుకునే విధంగా మేము ఏదైతే చెప్పామో ఈ రోజున బుగ్గన గారి బడ్జెట్ స్పీచ్ ద్వారానే అది నిరూపితమైంది. ఇది రైతులందరూ కూడా గమనించాలి. అదేవిధంగా మత్స్యకారు కుటుంబాల గురించి ఇవాళ మోపిదేవి వెంకటరమణ గారు చాలా గొప్పగా మాట్లాడుతున్నారు అసెంబ్లీలో. మత్స్యకారు కుటుంబాలకు మేమేదో చాలా గొప్పగా మేలు చేస్తూ ఉన్నామని. గత సంవత్సరం బడ్జెట్ స్పీచ్ పారాగ్రాఫ్ నెంబర్ 35లో ఏం చెప్పారండి, ఈ రాష్ట్రంలో 1,17,053 మంది మత్స్యకారు కుటుంబాలు ఉన్నాయి, వారికి మేలు చేస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం 2020కి వచ్చేసరికి పారాగ్రాఫ్ నెంబర్ 40లో బడ్జెట్ స్పీచ్లో ఏం చెప్తా ఉన్నారు, 1,02,000 మాత్రమే మత్స్యకారు కుటుంబాలకు లబ్ధి చేస్తారంట. అంటే దాదాపు 15,000 మత్స్యకారు కుటుంబాలకి కోత పెట్టి మీరు 1,17,000 నుంచి 1,02,000కి తగ్గించి ఇంకా మీరు మత్స్యకారుల గురించి ఏ విధంగా మాట్లాడతారు సార్? బుగ్గన గారు ఏం సమాధానం చెప్తారు?